హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ బట్టతల కలవాడు భాగ్యవంతుడు. ఫ్రెండ్స్, ఇదంతా ఒకప్పటి నానుడి ఫ్రెండ్స్. ఇది 30-40 ఏళ్ళ కింద పోతే అందరు నోట్లే నానిందే ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు మన తాతలు మన నాన్నల సీజన్లో ఒక 100 మందిని తీసుకుంటే ఒక 5 మందో 10 మందికి బట్టకుండా ఉండేది ఫ్రెండ్స్. ఎవరికి అది 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకే ఉండేది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే బట్టగుండు లేకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఎవరికి స్ట్రెస్ లేదు మానసికంగా. ఒకటి, అప్పుడు షాంపూలు లేవు, పొల్యూషన్ లేదు, కలుషిత ఆహారం లేదు. ఈ 4 లేవు కాబట్టి ఒక్కొక్కల జుట్టు చిప్పలు ఇంత ఉండేది. ఇంత జుట్టు ఉన్న వాళ్ళు కూడా తెల్లెంటికలు అంటే 170-80 తెల్లెంటికలు ఉండేది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఎవ్వరికి కూడా మానసిక సమస్యలు అనేది లేవు. కష్టం చేసేది, రిలాక్స్ ఉండేది. అది అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇప్పటి సీజన్లో తీసుకుంటే పుట్టిన పిల్లలు 5-6 ఏళ్ళ వరకే తెల్లనెత్తి బాలమేరు పంట అది స్టార్ట్ అయింది. 20 ఏళ్ళు దాటే వారికి ఏమైతుందంటే మెల్లమెల్లగా ఇంటికి రుచిపోయి పొలాలకు మొత్తం గుండ్లు తయారైంది ఫ్రెండ్స్. ఆ గుండ్లు తయారయ్యే వరకు ఏంటంటే వాళ్ళు మానసికంగా రందిపడి చదువులో వెనకబడిపోతారు. అదంతా అయిపోతుంది. మెల్లగా ఏదో సక్సెస్ అవుతాము సాధించుకున్నాక పెళ్లి చేసుకున్న వరకు ఇది అంత గుండె అవుతుంది. ఇక వచ్చిన పిల్ల జీలకర్ర పిల్ల ఎడగట్లేదు ఫ్రెండ్స్, పెట్టదు కదా. ఇదో రంది తలిగింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పటి పిల్లలకి ఏమైందంటే శారీరక శ్రమ లేదు, ఓన్లీ మానసిక శ్రమే ఉన్నది. ఒకటి, ఇప్పుడు రకరకాల షాంపులు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క షాంపూ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి ఏంటంటే కలుషితమైన వాతావరణం, కలుషితమైన తిండి. ఈ 4 ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఫుల్ అయినాయి. ఇవి వారికి ఏమైందంటే వాళ్ళని ఎత్తి నిండా చిక్కని ఎత్తి లేదు. ఇక నాకు కూడా ఈ బట్టగుండు అందరికి ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పెద్ద సమస్య. పర్ఫెక్ట్ చెప్పాలంటే బట్టగుండు వచ్చిన వాళ్ళకు మందే లేదు ఫ్రెండ్స్. దాని ఏంటంటే ఒక్కొక్క ఇంటికి నువ్వు చిన్న పిల్లలను కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు కదా. సినిమా హీరోలలో ఇప్పుడు హీరోలకు వాళ్ళ దగ్గర అంటే కోట్ల రూపాయల డబ్బు ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర డబ్బు లేదా ఒక్కొక్క ఇంటికైనా కాపాడుకోవాలంటే, మెడిసిన్ లేదా వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్. ఈ రోజులలో కాపాడుకోవాలంటే వాటిని ఒక్కొక్క ఇంటికి జాగ్రత్తగా కాపాడుకుంటారు. లేని వాళ్ళంతా విగ్గులు పెట్టి కవర్ చేసుకుంటారు. అదే రాజకీయ నాయకుల దగ్గర డబ్బు లేదా కాపాడుకుందాం అంటే కాపాడుకునే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. దేన్ని కాపాడుకోవాలంటే ఒకటి మంచి ఉదాహరణ ఏంటంటే గోరువెచ్చని నీళ్ళ స్నానం చేయాలి. షాంపూ ఎంత పెట్టాలో తెలుసా ఫ్రెండ్స్? ఒక్కోళ్ళు షీట్ ఒత్తి పెట్టుకుంటారు. ఇంతే షాంపూ మొత్తం షాంపూ పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తే కొంతవరకు ఓకే. ఉన్న దాంట్లోనే పోషకాహారం ఏముందో చూసి తినాలి. వంపలు ఆరిపోయినా కూడా స్ట్రెస్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే స్ట్రెస్ వరకు ఏమవుతుందంటే రక్త ప్రసరణ జుట్టు దాకా ఉండక జుట్టు అంతా ఉట్టిగా దువ్వినప్పుడల్లా 50 ఎంటికలు ఊసిపోతాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే ఏదన్నా పెద్ద జ్వరాలు వచ్చినప్పుడు జుట్టు బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు జాగ్రత్త పడితే జుట్టును మంచిగా కొంచెం కాపాడుకోవచ్చు. ఇక ఈ జుట్టును ఏ డాక్టర్ కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మన దగ్గర నీకు ఒక దువ్వెన పరిచయం చేస్తా ఫ్రెండ్స్. ఈ దువ్వెన వాడండి ఫ్రెండ్స్. జుట్టు పీకిన రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే పనులు ఎన్ని ఉన్నాయి? 15 పనులు ఉన్నాయి. ఈ 15 పనులతో దువ్వితే జుట్టు ఊడిపోదు ఫ్రెండ్స్. ఇక ఈ జుట్టు సమస్య మగవాళ్ళకంటే పాపం ఎట్నో అట్లా మెదులుతారు, ఏదో బతుకుతారు. ముఖ్యంగా సమస్య ఆడవాళ్ళలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి ఎక్కడ పట్టకుండా వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఎందుకంటే దువ్వెన ఇన్నే పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి బలహీన జుట్టు ఉన్నది అంతా ఊడిపోయి ఇక్కడ ప్యాచ్లు ఊడిపోతారు. ఇక మీకు ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే బట్టకుండా ఉండాలని చూడండి ఫ్రెండ్స్. ఎక్కడున్నా ఇక్కడనే జుట్టు ఊడిపోతుంది తప్ప ఆడలకైనా మగవాళ్ళకైనా. ఇక్కడ ఎవరికి పీకినా ఒక ఇంటికి రాదు ఫ్రెండ్స్. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన శరీరంలో హార్మోన్స్ ప్రభావం లేని జాగా ఉన్నదంటే అది ఇది ఒక్కటే ఫ్రెండ్స్. ఇక్కడ బట్టకుండా వచ్చిన వాళ్ళు 1,00,000 మందిలో కూడా ఒక్కరు ఉండరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పీకిన రాదు. ఇప్పుడు మనకేంటంటే కొత్త వైద్యం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని దొరికింది. అదేంటంటే ఇక్కడ జుట్టును పీకి ఇక్కడ నాటుతాను ఫ్రెండ్స్. నాటితే దాన్ని కూడా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. ఈ ఇంకా డబ్బు బాగున్న వాళ్ళు ఏం చెప్తానంటే విగ్గులు దొరుకుతాయి ఫ్రెండ్స్. మినిమం 30,000 రూపాయల నుంచి విగ్గు ఉంటుంది. ఆ విగ్గు కూడా ఇట్లా పెట్టడం, జాగ్రత్త తీయడం. ఇక దాన్ని ఎంత జాగ్రత్త అంటే అల్లుగా కాపాడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏం లేదు, జుట్టు ఊడిపోవద్దు అంటే నేను చెప్పినట్టు స్ట్రెస్ అయితే సాధ్యమైనంత దూరం చేసుకుంటే ఏమన్నా 4 ఎంటికలు మిగులుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.